మిత్రమా, ఒక చిన్న మాట. మనము పిల్లలకి ఏదైనా కానీ మన కన్న పిల్లలకి కొంతమంది గురించి నేను చెప్పాను, కానీ జనరల్గా పిల్లల్ని ప్రేమించే వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క వీడియో. మనం మన పిల్లల కోసం ఎంతో కష్టపడతాము. కాయ కష్టం వచ్చేసి మనం తిన్నా తినకపోయినా, మనం కొత్త బట్టలు కట్టుకున్నా కట్టుకోకపోయినా మన పిల్లల కోసం అన్నీ వాళ్ళ అడిగినవి కొన్ని అడగనివి కొన్ని కూడా తీసుకొచ్చిస్తాము. ఎందుకు? మనకు మన పిల్లలంటే ఇష్టం కాబట్టి. ఏవి మంచివో అవి మాత్రమే ఇస్తాము, ఏవి అనవసరమో అవి వద్దు నానా. దీనివల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి, దీనివల్ల ఇలాంటి నష్టాలు ఉంటాయని చెప్పి ఏది మంచి ఏది చెడు అనేది చిన్నప్పటి నుండి నేర్పిస్తూ చేస్తూ ఉంటాం. అది తల్లిదండ్రులుగా మన బాధ్యత చెయ్యాలి. కానీ ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు అంటే పెత్తనం చెలాయించే వాళ్ళని పెద్దవాళ్ళు అనొద్దు అని నా ఒపీనియన్. పెద్దవాళ్ళు అంటే పెద్దరికంతో పిల్లలు ఏదైనా తప్పు చేసినా, పిల్లలకి ఏదైనా కావాలన్నా కాసేపు కూర్చోబెట్టి వాళ్ళతో కాసేపు ఆడుతూ పాడుతూ వాళ్ళ యొక్క ఆలన పాలన చూస్తే దాన్ని అలా చేసే వాళ్ళని పెద్దవాళ్ళు అంటారు. మనం పిల్లలకి ఏదైనా ఒక ఐటెం కావాలి అని అడిగారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ ప్యాకెట్ అడిగారనుకో, అమ్మగా మనం ఏమంటాం? ఆ చిప్స్ తింటే దానివల్ల నష్టం ఏంటో మనకు తెలుసు కాబట్టి నాన్న ఆ చిప్స్ వద్దని చెప్తాము. అదే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ ఇది వద్దన్నది కాబట్టి పిల్లలకి అది ఇవ్వాలి, ఎందుకంటే అక్కడ వాళ్ళు గుడ్ అవ్వాలి, అమ్మ బ్యాడ్ అవ్వాలి కదా. ఇలాంటి పనులు చాలామంది ఇళ్ళలో చేస్తున్నారు. అందుకే నేను ఈ యొక్క వీడియో మీ వరకు తీసుకొస్తున్నాను. ప్లీజ్ ఈ పని మాత్రం అస్సలు చేయకండి. మీరు ఎలాగో మీ యొక్క మనమరాలతో ఆడుకునేంత టైము తీరిక మీకు అస్సలు లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో పడి 24 గంటలు ఫోన్లు చూస్తూ టీవీలు చూస్తూ చాలా బిజీ అయ్యారు. దాంతోపాటు చుట్టాలకు ఫోన్ చేసి నా కోడలు ఇలా చేసింది, నా కొడుకు ఇలా చేశారని చాడీలు చెప్పడం కూడా చాలా ఎక్కువైపోయింది చాలామంది అత్తమామలకి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు మీ పిల్లలకి హెల్ప్ చేసినా చేయకపోయినా, మీ మనమరాలకు హెల్ప్ చేసినా చేయకపోయినా వాళ్ళు చెడిపోవడానికి మాత్రం కారణం మీరే అవుతున్నారు. దయచేసి ఈ పని చెయ్యకండి. ఇది మా ఇంట్లో మీ ఇంట్లో కాదు, అందరి ఇళ్ళలో జరుగుతుంది. చాలామంది సఫర్ అవుతున్నారు. అందుకోసమని ఈ మాట చెప్తున్నాను. ఒక మహానుభావురాలైనటువంటి ఒక పెద్ద మనిషి చెప్పిందనమాట. ఏంటి అంటే, తన కొడుకుకి ఏది కావాలో తన తల్లి అది నిశ్చితగా ఇది వద్దు నాన్న, ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటే వద్దు అని చెప్పేది. కానీ ఒకరోజు ఆ అత్త కోడలితో వాదిస్తాను, నువ్వు నీ కొడుకు తిండి పెడుతున్నావా అని. తిండి పెట్టడం అంటే ఏంటి? చిప్స్లు, కురుకురేలు, ఈ యొక్క ప్యాకెట్ ఫుడ్ తీసుకొచ్చి పెట్టడం తిండి పెట్టడమా? ఆరోగ్యకరమైన ఆహారం పెట్టడం తిండి పెట్టడమా? అసలు అత్తలకు బుద్ధి ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు పిల్లల కోసం మీరు ఏం కేర్ తీసుకోవట్లేదు కాబట్టి మీకు మాట్లాడే రైట్స్ కూడా లేవు. ఎందుకంటే మనం ఒక మనిషికి సహాయం చేస్తేనే ఆ మనిషి మంచి చెడుల గురించి మాట్లాడే అర్హత మనకు ఉంటుంది.